హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకా ఇదైతే మార్కెట్ అండి. మాకు ముందు రోజు మార్నింగ్ నుంచి అయితే ఇలా పెడతారు. ఇక్కడ కావాల్సినవన్నీ అమ్మవారికి కావాల్సిన పూలు, పళ్ళు, అరటిపళ్ళు అన్నీ అయితే దొరుకుతాయి. అవి అయితే తెచ్చుకోవడానికి అయితే నేను వచ్చాను. చూసారు కదా, ఇక్కడ అన్ని రకాల పూలు అయితే దొరికాయి. బట్ ఈ సంవత్సరం చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. కేజీ బంతి పూలు వచ్చి విడి పువ్వులు 250 రూపీస్ అలా ఉన్నాయి. ఇదివరకు ఎప్పుడు 150, 100 అలా అయితే దొరికాయి. ఈ సంవత్సరం అయితే చాలా హైగా ఉంది. మీకు ఎలా ఉన్నాయి రేట్లు కామెంట్ చేయండి. ఇంకా మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే పూజకి కావాల్సిన పూజా సామాను, వెండి సామాను అంతా అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ముందు రోజు ఈవినింగే నేను రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ టైం అనేది సరిపోదు కదా, అమ్మవారిని రెడీ చేసుకోవాలి, అలాగే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను వైట్ షీట్తో అయితే ప్లాన్ చేశాను. ఈసారి డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. డెకరేషన్ అంతా పూర్తయిన తర్వాత నైట్ అయితే పడుకునే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసుకుని నెక్స్ట్ డేకి కావాల్సిన నైవేద్యానికి కావాల్సిన పప్పులన్నీ అయితే నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకే లేచి తలస్నానం చేసి ముందుగా గడపకైతే పసుపు కుంకుమలు రాసి ఆ తర్వాత నైవేద్యాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకో తెలియదు కానీ ప్రతి సంవత్సరము త్వరగా పూజ అవ్వాలి అని అనుకుంటాను. కానీ మొన్న నైట్ పడుకునేటప్పటికి 1 o'clock అవుతుంది. అలాగే మార్నింగ్ త్వరగానే లేవాలి కదా, 4 o'clockకే లేసాము. ఒక 3 hours ఏమో పడుకున్నా కానీ నిద్ర అయితే పట్టదు. టెన్షన్గా ఉంటుంది మార్నింగ్ లేవాలని. ఇంకా నైవేద్యాలు అయితే ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పక్కన పరమాన్నం అయితే ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ గారెలు, బూరెలు, ఇలాగా అమ్మవారికి కావాల్సిన 9 రకాల నైవేద్యాలు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. అందరూ 9 రకాలు పెట్టాలని లేదు, ఎవరు ఓపికలు ఇది వాళ్ళు చేసుకోవచ్చు. ఇన్నే పెట్టాలని రూల్ అయితే ఏమీ లేదండి, మన ఓపికను బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. నేనైతే 9 రకాల ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా తర్వాత మనం నిత్య పూజన అయితే చేసుకోవాలి కదా, దానికోసం అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా పువ్వులు అవి పెట్టి ఇంట్లో డైలీ దీపారాధన చేస్తాం కదా, ముందుగా అయితే దీపారాధన చేసి ముందు నిత్య పూజన అయితే పూర్తి చేసుకున్నానండి. దేవుడి మందిరంలో అలాగే తులసి కోట దగ్గర కూడా నా పూజను అయితే పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారిని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ముందుగా అమ్మవారికి ఆసనం ఏర్పరచుకుని ఇక్కడ నేను అమ్మవారికి చీర అది అయితే ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ మనకు అంత టైం సరిపోదు కదా, రెడీ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. అందుగురించి ముందుగానే ఓన్లీ కలసం ఒకటే పెట్టలేదు, మిగతాదంతా రెడీ చేసి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्ष. తర్వాత నేనైతే రెడీ అయ్యి వచ్చి ముందుగా అమ్మవారికి దీపారాధన అయితే చేసి నెక్స్ట్ పూజన అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అసలు ఈ వరలక్ష్మి వ్రతము ఎందుకు చేసుకుంటారు, ఈ వ్రత కథ ఏంటనేది చూద్దాము. స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని పార్వతి ఒకరోజు ఆ పరమశివుణ్ణి కోరింది. అందుకు త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించారు. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా వివరించారు. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రదర్శించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన
భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాద్రి దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాద, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది. అందుకు త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాన్ని శ్రావణ మాసం 2వ శుక్రవారం ఆచరించాలని వివరించారు. అప్పుడు పార్వతీదేవి, దేవ, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాచాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్త గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాల నిద్రలేచి భర్తపాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవల్లో తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందే వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతరార్థమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్త భోజాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళయందీలు గల్లుగల్లను మోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాల దగదగా మెరవసాగి. 3వ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వవర్ణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయి వారి వారి ఇళ్ల నుంచి గజ తరగరథ వాహనాలతో వచ్చి తీసుకువెళ్ళిపోయారు. వారంతా మార్గమధ్యలో చారుమతిని ఏనోళ్లు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించి ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. శివుడు పార్వతికి ఉపదేశించి వరలక్ష్మి వ్రత వేదాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యేశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతల సిరపుగా వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే తల్లి వరలక్ష్మీదేవి. ఈ లోక్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.